అందరికీ నమస్కారం. నా పేరు కురుబా బుల్లే శివబాల. పావురాల కృష్ణ కీర్తిశేషులు పావురాల కృష్ణ, అలాగే మా భర్త రాజా సతీమణి పావురాల కృష్ణ మా బావగారు. మరి ఈరోజు అంటే చాలా దురదృష్టమైన సంఘటన. ఇటువంటి ప్లేస్లో పత్రికా సమావేశం నిర్వహించాల్సి వస్తుందని నా జన్మలో కూడా ఎప్పుడు ఊహించలేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఏ రోజైతే అనంతపూర్లో తెలుగుదేశం పార్టీ జెండా పాతారో ఆ రోజు నుంచి కూడా పావురాల కృష్ణ కుటుంబము తెలుగుదేశం పార్టీతోనే నడుస్తూ ఉంది. ఎన్నో అవమానాలు, ఎన్నో కష్ట నష్టాలు ఈ 40 ఏండ్ల పార్టీ చరిత్రలో కుటుంబం అంతా కూడా పార్టీని వీడకుండా పార్టీనే నమ్ముకొని పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేయడం జరిగింది. అదే క్రమంలోనే పార్టీని కాపాడుకునే క్రమంలోనే మా భర్త రాజా గారైతేనేమి, మా బావ పావురాల కృష్ణ గారైతేనేమి నగరంలో ఒక 5 డివిజన్లు బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతగా 30 సంవత్సరాల కాలం ఏకదాటిగా పార్టీని గెలిపించుకుంటూ వచ్చి పార్టీకి గిఫ్ట్గా ఇచ్చిన సందర్భం కూడా ఈ నగరంలో ప్రతి ఒక్కరూ చూశారు. మరి వారి మరణానంతరం నేను అప్పటికే కౌన్సిలర్గా ఉండడం, మున్సిపల్ కార్పొరేటర్గా ఉండడం చేత ఈ సమాధి ఏదైతే ఇక్కడ సమాధులు ఇవాళ నిర్మించబడ్డాయో ఇక్కడి నుంచే నా ప్రస్థానం స్టార్ట్ అయింది. 2004లో ఆగస్టు 14 వాళ్ళ మరణం తర్వాత ఆ కుటుంబ లెగసీని కంటిన్యూ చేయడానికి ఈ బాధ్యత ఇక్కడి నుంచే తీసుకోవడం జరిగింది. మరి ఆనాడు పసిపిల్లలు, ఒక బాబు అయితే పాలు తాగే పసిబిడ్డ, ఆ పసిబిడ్డను కూడా సంకలో పెట్టుకొని పార్టీ కోసం అహర్నిశలు కష్టపడ్డాను. సర్వస్వం పార్టీగానే బతికాం. ఏదైతే ఇక్కడ చనిపోయారో మా కుటుంబ సభ్యులు పార్టీ కోసము ఇంట్లో ఉన్న ఫోటోల దగ్గర నుంచి ఇక్కడ సమాధుల వరకు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని సమాధుల మీద కూడా రాసుకొని పార్టీనే కుటుంబము, కుటుంబంగానే పార్టీగానే భావించాం. దాదాపు నేను 20 సంవత్సరాలు సేవలు అందించా నిస్వార్థంగా. అనంతపురం జిల్లాలో ఉండే కురుబ కులం అందరితోనూ పార్టీ వెన్నంటి ఉండండి అని చెప్పుకుంటూ 2019లో వైఎస్ఆర్సీపీ కురుబలకి 3 టికెట్లు ఇచ్చినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ వెంట ఉంటే భవిష్యత్తులో మళ్ళీ ఏదైనా అవకాశాలు వస్తాయేమో అని చెప్పి వాళ్ళను కూడా నేను తెలుగుదేశం పార్టీ వైపు కూడా నడిపించుకుంటూ రావడం జరిగింది. మరి 2024 ఎన్నికల్లో, సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత దారుణంగా కురుబల్ని మోసం చేసింది తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు గారు. లోకేష్ గారి గురించి అయితే ఇంకా చాలా తక్కువ మాట్లాడుకోవాలి. ఎందుకంటే మా కుటుంబానికి ఎంతో భరోసా ఇచ్చారు. మా కులం అంతా కూడా, మా కులంతో పాటు ఇక్కడున్న బీసీ సామాజిక వర్గాలు అన్నీ కూడా నమ్మాయి. ఈ అమ్మాయి కమిట్మెంట్తో పనిచేసింది, పావురాల కృష్ణ కుటుంబానికి న్యాయం జరుగుతుంది అని. మరి చివరిదాకా ఇస్తాం అనుకుంటూనే ఎమ్మెల్యే ఇవ్వలేం, ఎంపీ ఇస్తామని చెప్పారు. సరే అదైనా సరే ఓకే ఇస్తారేమో అని ఆశ పెట్టుకొని ఉన్నాము. చివరికి సూట్ కేసుల ద్వారా ఇంపోర్ట్ అయిన నాయకుల్ని తీసుకొని మాకు మొండి చేయి చూపించడం అత్యంత దారుణమైన సంఘటన. మరి ఇన్ని సంవత్సరాలు నా భర్త, నా బావ, నా తమ్ముడి ప్రాణాలకు ఏం వెలగడుతుంది తెలుగుదేశం పార్టీ? జీవితంలో అతి ముఖ్యమైన రోజులు 20 సంవత్సరాల కాలం నేను పనిచేశా, నిబద్ధతతో పనిచేశా, కమిట్మెంట్తో పనిచేసిన నాకు మరి ఏం మూల్యం చెల్లిస్తుంది 20 సంవత్సరాల కాలం నాకు? అంటే బీసీలంటే చెప్పుకోవడానికి మాత్రమే బీసీలా? పదవులకు మేము పనికిరామా? అరాకొర పార్టీ పదవులకు మాత్రము బీసీలను వాడుకొని ఆ బీసీలతో వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టించి, వాళ్ళ అప్పులు చేసి, వాళ్ళ జోబులో డబ్బులు ఖర్చు పెట్టించి వాళ్ళతో ఊరూరు తిప్పించి ప్రచారం చేయిస్తున్నారు. మరి పదవుల దగ్గరకు వచ్చేటప్పటికి బీసీలు గుర్తుకు రావడం లేదా తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి? ఆయనకి ఏమైనా మతిమరుపు వచ్చిందా? ఎందుకంటే ఇంతకు ముందులాగా ఆయన ఎక్కడ మాట్లాడినా పేపర్ చూసుకునే మాట్లాడుతున్నాడు. ఇవాళ ఇచ్చిన మాట రేపు మర్చిపోతున్నాడా అని కూడా మాకు కూడా డౌట్ వస్తుంది. ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ముఖ్యంగా ఈ పార్లమెంట్లో మేము బీసీలందరము కూడా కలిసికట్టుగా బ్రతికే వాళ్ళం, ఒకరికొకరు అన్నదమ్ముల్లాగా మెలిగే వాళ్ళం మేమంతా కూడా. మరి ఒకే కులానికి 2 ఎమ్మెల్యేలని ఒక ఎంపీని పంపించారు.
మరి అదే ప్రాతిపదికన అత్యంత బలమైన సామాజిక వర్గమైన కురుబ కులాన్ని పార్లమెంట్లో విస్మరించడం, మరీ ముఖ్యంగా పావురాల కృష్ణ కుటుంబాన్ని విస్మరించడం ఎంతో శోచనీయం. నాకేం సమాధానం చెప్తుంది ఈరోజు పార్టీ? నాకు జరిగిన నష్టానికి ఈ జిల్లా నాయకులు ఏం సమాధానం చెప్తారు? లోకేష్ బాబు యువగలంలో కుప్పం నుంచి కూడా ఆయనతో పాటు నడవడం జరిగింది. మరి ఆయన కూడా దగ్గరికి తీసుకొని అక్క మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తానని చెప్పారు. ఇదే యువగలంలో నా దగ్గర రెడ్ బుక్ ఉంది అని చెప్పేసి ఆయన అంటుంటే ఏమో మరి ఆ రెడ్ బుక్లో మా పేర్లన్నీ ఉన్నాయేమో, రేపు మాకు న్యాయం చేస్తాడేమో అని మేము నమ్మాం. ఈ రెడ్ బుక్లో ఎవరెవరైతే పార్టీకి కష్టపడి పనిచేస్తున్నారో వాళ్లకు టికెట్లు ఇవ్వకూడదని ఆయన రెడ్ బుక్లో రాసుకున్నట్టున్నాడు. అందుకు ఉదాహరణ ఈరోజు అనంతపూర్ జిల్లాలో జరిగిన ఈ టికెట్ల పంపకం. ఎవరైతే సూట్ కేసులు తీసుకొని వచ్చారో వాళ్ళకు టికెట్లు కేటాయించారు. ఎవరైతే గెలుస్తున్నారనే సర్వేలో ఉన్నారో, మరి అనంతపూర్ అర్బన్ నియోజకవర్గంలో ప్రభాకర్ చౌదరి గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తామని తెలిసినా కూడా ఎక్కడో హైదరాబాద్లో ఉన్న దగ్గుపాటి ప్రసాద్ని తీసుకొచ్చి ఇక్కడ క్యాండిడేట్గా పెట్టారు నెల ముందు. మరి ఆయనకి ఇక్కడ ప్రజలతో సంబంధాలే లేవు, నాయకులు ఎవరో తెలియదు, కార్యకర్తలు ఎవరో తెలియదు, ఏ డివిజన్లో ఎంతమంది ఎన్ని బూతులు ఉన్నాయో తెలియదు, ఆ బూత్లో ఎన్ని ఓట్లు ఉన్నాయో తెలియదు. మరి గుంటకల్కి తీసుకొచ్చారు గుమ్మనూరు జయరాంని. ఎలా తీసుకుంటారు గుమ్మనూరు జయరాంని? అదే గుమ్మనూరు జయరాం అనేటువంటి వ్యక్తి అనంతపూర్లో జిల్లా హెడ్ క్వార్టర్లో మీ పత్రికా విలేకరుల సమావేశంలోనే మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు నా వెంట్రుకతో సమానం, లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారికే పుట్టారా, ఒక్కసారి DNA టెస్ట్ చేసుకొని నీ పుట్టుకనే ప్రశ్నించిన గుమ్మనూరు జయరాం కంటే శివబాల ఎందులో తక్కువ? నేను అడుగుతా ఉన్నా. ఇవాళ స్థానికేతరులను తీసుకొచ్చి మా నెత్తిని రుద్దుతున్నావు. మరి కళ్యాణ్ దుర్గంలో ఇద్దరు ఆ రోజు ఉన్న హనుమంతరాయ చౌదరి, మాదినేని ఉమామహేశ్వర్ గారు ఇద్దరూ కష్టపడి ఎవరి వంతు వాళ్ళ పార్టీకి పనిచేస్తే వాళ్ళిద్దరినీ కాదని సూట్ కేసుతో వచ్చిన అమిలేని సురేంద్రబాబుకు టికెట్ ఇచ్చి పంపిస్తుంది. ఇక్కడ దగ్గుపాటి ప్రసాద్కి ఇస్తుంది, మరి గుమ్మనూరు జయరాంకి తీసుకొచ్చి ఇస్తుంది. ఎక్కడ పార్టీ కార్యకర్తలకు ఈ రాష్ట్రంలో పార్టీకి పనిచేసిన ఏ కార్యకర్తకు న్యాయం జరిగింది? తెలుగుదేశం పార్టీలో ఏ కార్యకర్తకు మీరు అవకాశాలు కల్పించారు? కేవలం సూట్ కేసుల ద్వారా మీ పుట్టుకను అవమానించిన వాళ్ళని, మిమ్మల్ని ఎవరైతే ఫ్లెక్సీలు కాల్చారో, మీ ఫోటోలను ఎవరైతే చెప్పుతో కొట్టారో వాళ్ళందరికీ మీరు అవకాశం ఇచ్చారు. మీకోసం పనిచేసిన కార్యకర్తలందరూ, బీసీలందరూ దగాపడి మోసపోయి, మరి ముఖ్యంగా కురువ సామాజిక వర్గం గతంలో 3 టికెట్లు ఇచ్చి ప్రోత్సహిస్తే ముగ్గురు గెలిపించుకున్నా కూడా కనీసం ఇంగితం లేకుండా ఇవాళ చెప్పుకుంటున్నారు మాకు ఏదో అక్కడ ఇచ్చాం, కర్నూలులో ఇచ్చాం, హిందూపూర్లో ఇచ్చామని. హిందూపూర్లో ఉండే వాల్మీకి సోదరుని తీసుకొచ్చి అనంతపూర్ పార్లమెంటుకు పెట్టడం ఏంటి? ఎక్కడో ఉన్న సత్యకుమార్ని అక్కడున్న ఆ బీజేపీ పొత్తులో కూడా స్థానికంగా ఉండే వరదాపురం సూరిని పక్కన పెట్టేసి మరి సత్యకుమార్ని తీసుకురావడం ఏంటి? హిందూపూర్ నుంచి వచ్చిన ఈయన వాల్మీకి సోదరుడు అంబికా లక్ష్మీనారాయణ తీసుకొచ్చి పెట్టడం ఏంటి? గుమ్మనూరు జయరాం తెచ్చడం ఏంటి? మరి వీళ్ళంతా పార్టీకి పనిచేసిన కార్యకర్తలా? పార్టీ వెంట తిరిగారా? పార్టీ కష్టకాలంలో వెంట ఉన్నారా? సూట్ కేసుల కోసము నువ్వు ఇవాళ పార్టీని అమ్ముకున్నావు. ఎవడు సూట్ కేసు తీసుకొని వస్తే హైదరాబాద్లో ఎవరో కూర్చొని ఉన్నారు, ఇక్కడ మా బాధలు తెలియదు, మా కష్టాలు తెలియదు, వాళ్ళు డిసైడ్ చేస్తారంట. ఇక్కడ మా భవిష్యత్తు, కార్యకర్తల భవిష్యత్తు వాళ్ళు డిసైడ్ చేస్తారంట. మీకోసం కష్టపడిన కార్యకర్తలు ఏమైనారు? ఈరోజు 175 నియోజకవర్గాల్లో 25 పార్లమెంట్లలో పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ఏ కార్యకర్తని మీరు ఆదుకున్నారు? ఇదే 56 మంది హత్య గావించబడిన ఈ జిల్లాలో ఏ నష్టపోయిన కుటుంబాన్ని మీరు ఆదుకున్నారు? పావురాల కృష్ణ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఏం చేసింది? ఇంకెందుకు మేము సమాధుల మీద రాసుకోవాలి? ఇంకెందుకు మేము మీకోసం పార్టీ కోసం పనిచేయాలి? ఆడబిడ్డ కష్టానికి పాలు దాగే పసిబిడ్డను కూడా పక్కన పెట్టేసి 24 గంటల సేపు శ్రమించిన ఆడబిడ్డ కష్టాన్ని ఎందుకు మీరు దోచుకున్నారు? మాకు ఎందులో అర్హత లేదని మమ్మల్ని మీరు పక్కన పెట్టారు. అంటే మా దగ్గర సూట్ కేసులు లేవనా? బీసీ బలం ఎంతో తెలుసు. ఒక్క సిద్ధరామయ్య ప్రోగ్రాంతో 1,00,000 మందితో మా జనాభా ఏందో నిరూపించగలిగాం. మొన్న గుడికట్ల సంబరాలతో లక్ష పైచిలకు మా సత్తా ఏందో నిరూపించగలిగినాం. ఈరోజు ఈ తెలుగుదేశం పార్టీని ఇంటికి పంపించడంలో మేము ఊరికే కూర్చుంటాం అనుకున్నారా? అంతకింత మీరు మా మంచిగా చేశారు, మమ్మల్ని మేము ప్రశ్నించుకునేలాగా చేశారు. ఇది కూడా మాకు ఒక అవకాశంగానే మలుచుకుంటాం. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి తగిన బుద్ధి చెప్తాం. ఈ 14 నియోజకవర్గాల్లో కురుబలను కాదని ఎవరెట్లా గెలుస్తారో మేము చూస్తాం. అంతకంతా మేము మాటలు చెప్పేవాళ్ళం కాదు. ఎందుకంటే లాస్ట్ టైం మెజారిటీ 2019
మెజారిటీనే ఎగ్జాంపుల్. అంతకు డబల్ రెట్టింపు మెజారిటీతో ఎవరైతే ఈరోజు మా కమ్యూనిటీలో నిలబడ్డారో పార్టీలకు అతీతంగా వాళ్ళందరినీ కూడా సపోర్ట్ చేస్తాం. ముఖ్యంగా నేను దగాపడ్డా. నాకు చేసిందేంటి తెలుగుదేశం పార్టీ, నాకు చేసిందేంటి? ఎంతోమంది నాయకులను తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అంటున్నారు కదా, మరి ఎందుకు మీరు టికెట్లు ఇవ్వడానికి ఈరోజు పార్టీ భయపడుతోంది? బీసీల పార్టీ బీసీల పార్టీ బీసీల పార్టీ అని చెప్పుకుంటున్నారు కదా మాటల్లో, మరి ఏమైంది బీసీలు ఈరోజు? అంటే బీసీల్లో సూట్ కేసులు తీసుకొచ్చి లాబింగులు చేసే వాళ్ళకు మాత్రమే మీరు టికెట్లు ఇస్తారా? వాళ్ళు ఎవరైనా ఎటువంటి చరిత్ర ఉన్నా పర్వాలేదా? అట్లాంటి వాళ్ళని మీరు ఎంకరేజ్ చేస్తారా? మాలాంటి వాళ్ళ గతి ఏంటి? ఎక్కడ న్యాయం జరుగుతుంది మీకు? మీరు ఏం చేస్తారు? ఏం చెప్పదలుచుకున్నారు? మాలాంటి కార్యకర్తలకు ఇంకొకసారి ఎవరు కూడా ఈ పార్టీని నమ్మి గుడ్డిగా మీ కాలాన్ని కానీ మీ డబ్బును కానీ వృధా చేసుకోవద్దని చెప్పి చేతులెత్తి ఒక బీసీ ఆడబిడ్డగా, కురుబ మహిళగా, ఈ తెలుగుదేశం పార్టీ వల్ల దగాపడిన మహిళగా మిమ్మల్ని అందరినీ అర్థిస్తున్నా. కురుబ సోదరులు అలాగే బీసీ సోదరులందరూ మీ ఓటును వేసే ముందు 1కి 10 సార్లు ఎవరైతే మీకు న్యాయం చేయగలరో, ఎవరైతే న్యాయం జరుగుతుందని మీరు మనసా వాచా కర్మన నమ్ముతారో వాళ్లకు మాత్రమే ఓటేయండి. తెలుగుదేశం పార్టీకి ఓటేశారంటే మళ్ళీ మనము 50 సంవత్సరాలు మళ్ళీ వెనక్కి పోక తప్పదు. కేవలం కొడుకుని సీఎం చేసుకునే కోసం తండ్రి తాపత్రయపడుతున్నాడు తప్ప రాష్ట్ర ప్రజల కోసం కానీ, మాలాంటి బడుగు బలహీన వర్గాల కోసం కానీ తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆలోచించడం లేదని మరీ ముఖ్యంగా తెలియజేసుకుంటూ, మీ బిడ్డగా ప్రతి చోట తిరుగుతాను, ప్రతి నియోజకవర్గము తిరుగుతాను, అందరినీ మేలు కొలిపి తెలుగుదేశం పార్టీకి ఒక్క ఓటు కూడా దక్కకుండా చేస్తానని చెప్పి మా భర్త మా బావ సమాధి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నారు. ఏ ఇండిపెండెంట్గా నిలబడదలుచుకోలేదు. మమ్మల్ని నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు బతుకుతూ ఉన్నాయి ఈ జిల్లాలో. పావురాల కృష్ణ కుటుంబం అంటే అర్ధరాత్రి మా ఇంటికి వచ్చినా వాళ్ళని కాపాడుకున్నాం. ఈరోజు నేను బ్రతుకుతుంది నా సమాజం కోసం, నేను బ్రతుకుతున్నా. నా బిడ్డలందరూ మంచి ఉన్నత స్థాయిలో సెటిల్ అయ్యారు. మాకు ఏ కాంక్ష లేదు. ఒకటే ఒక మోటో, నా కోసం, నా జాతి కోసం నా జీవితం ఈరోజు అంకితం. ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరు మమ్మల్ని ఆదరించి అవకాశాలు ఇస్తారో వాళ్ళ వెంట మేము నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ చావుకు విలువలు ఇవ్వకపోయారు. 2 వ్యక్తులు పార్టీ కోసం పనిచేసి, మాకు వ్యక్తిగతంగా ఎవరికీ లేదు, పార్టీ కోసం పనిచేసిన చావులకు విలువ ఇవ్వకపోయారు. 20 సంవత్సరాలు కష్టపడిన ఆడబిడ్డకు విలువ ఇవ్వకపోయారు. మా కష్టానికి విలువ ఇవ్వకపోయారు. కావులించుకొని కన్న తల్లిలాగా దగ్గరకు వచ్చి లోకేష్ బాబు చెప్పినప్పుడు కనీసం ఇస్తాడేమో అనుకున్నాం. ఇంత దగా చేస్తాడని, ఇంత మోసం చేస్తాడని, నీ దగ్గర సూట్ కేసు లేదని చెప్పి కేవలం వారెవరండి అక్కడెవరో హైదరాబాద్లో కూర్చొని శివబాల గురించి ఆయనకి ఏం తెలుసు? వాళ్ళ డిసైడ్ చేసేది మా జీవితాలు, మా రాజకీయ జీవితాలు వాళ్ళ డిసైడ్ చేసేది. ఎవరు అక్కడ కూర్చొని, ఆ కిలా రాజేష్ ఎవరు, బీదా రవిచంద్ర యాదవ్ ఎవరు, వాళ్ళకి ఏం తెలిసి ఇక్కడ స్థానికంగా మాకున్న పరిస్థితులు ఏంటి, మా బలాబలాలేంటి, మా స్టామినా ఎంత, మా సత్తా ఎంత అని వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళ డిసైడ్ చేసేది మా బతుకు. ఇవాళ మేము డిసైడ్ చేస్తాం. చెప్తున్నాను కదా, మా సమాధుల మీద ప్రమాణం చేసి చెప్తున్నాం. ఊరూరు తిరుగుతాం. ఏదైతే ఈరోజు మమ్మల్ని మా కడుపు కొట్టారో, పసిబిడ్డల్ని పక్కన పెట్టుకొని మేము పని చేశామో, మా శ్రమను దోచుకున్నారు, మా డబ్బును దోచుకున్నారు, మా సమయాన్ని దోచుకున్నారు. ముఖ్యంగా మా సమాజానికి మీరు చీడ పురుగులాగా తయారయ్యారు. మొదటి నుంచి చంద్రబాబు నాయుడికి కురుబలంటేనే అసహ్యం. మొదటి నుంచి చూస్తూ ఉన్నాం. ఎప్పుడు ఒక్క పార్థసారథి గారికి తప్ప ఏ రోజే కానీ కురుబల్ని గుర్తించిన చరిత్రే లేదు ఆయన. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు 3 సీట్లు ఈ జిల్లాలో ఇచ్చి, కార్పొరేషన్ చైర్మన్లు ఈ జిల్లాలోనే ఇచ్చి, మొత్తం అన్ని పదవులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు మేలుకున్నాడు. అవి కూడా అరకొరగానే ఇచ్చాడు కానీ పూర్తిగా ఎవరికి ఇవ్వలేదు. వాళ్ళు ఇవ్వకపోయింటే వీళ్ళు ఇచ్చేవాళ్ళు కాదు. కానీ కురుబల సత్తా ఏంటో త్వరలోనే ఈ తెలుగుదేశం పార్టీ చూస్తుంది. ముఖ్యంగా ఓటు వేసేవాళ్ళు 1కి 10 సార్లు ఆలోచించండి. నేను నెల రోజుల సమయం ఉంది, మాకు 10 రోజులే చాలు ఈ పార్టీని పొందబెట్టడానికి. ఏదైతే దగా పడ్డామో నాలాంటి ఏ కార్యకర్త కానీ, నాలాంటి ఏ మహిళ కానీ ఇంకా ఈ పార్టీలో మోసపోవడానికి వీల్లేదు కాక వీల్లేదు. నా జీవితం త్యాగమైనా పర్వాలేదు. జై కుర్వా. వాస్తవానికి మేము 40 సంవత్సరాల క్రితం అంటే ఆవిర్భావం నుంచి ఉన్నాము. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారి ఆశయాల సాధన కోసం ఆ రోజు బడుగు బలహీన వర్గాల కోసమే పార్టీ పెడితే మేము అప్పటికే జనతా పార్టీలో నుంచి పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. ఎన్నో కష్ట నష్టాలు, అవమానాలు, ఎన్నో కడగండ్లు పార్టీ కోసం పనిచేసి ప్రాణాలు పోగొట్టుకున్నాం.
పార్టీ కోసం పనిచేసి ఆస్తులు పోగొట్టుకున్నాం, పార్టీ కోసం పనిచేసి విలువైన 20 సంవత్సరాల కాలాన్ని పోగొట్టుకున్నాం. తండ్రి లేక తల్లి లేక పసిబిడ్డల్ని అజ్ఞాతవాసం చేశాం. తల్లి ఒక చోట, బిడ్డలు ఒక చోట అజ్ఞాతవాసం చేశాం. పార్టీ కోసం సర్వస్వం కోల్పోయాం. ఏదైతే సిద్ధాంతాలతో పార్టీ ఏర్పడిందో ఇప్పుడు ఆ సిద్ధాంతాలు ఈ పార్టీలో లేవు అని నేనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బడుగు బలహీన వర్గాలందరూ కూడా విశ్వసిస్తున్నారు. కాబట్టి ఇంకా మా మనుగడ, బీసీల మనుగడ, ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీల మనుగడ ఈ తెలుగుదేశం పార్టీతో అసాధ్యము అనేది తేలిపోయింది. కాబట్టి ఒక అడుగు ఎవరో ఒకరు ముందుకేస్తే నా వెనక నా సమాజం అంతా ఉంది. కాబట్టి కనీసం నా వాళ్ళనైనా నేను కాపాడుకునే ప్రయత్నంలో నేను ఎలాగో నా జీవితం 20 సంవత్సరాల కాలం, నా భర్త, నా బావ, నా తమ్ముడు కాలం 20 సంవత్సరాలు పనిచేసి వాళ్ళు అసూలు బాసారు. 20 సంవత్సరాలు నేను పనిచేసి దగాపడ్డాను. ఇంకా ఎవరూ కూడా ఇలాంటి పరిస్థితికి రాకూడదు అని మా వాళ్ళ మేలుకొలుపు కోసం, ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీల కోసం నేను ఈ తెలుగుదేశం పార్టీకి నా సభ్యత్వానికి, అలాగే ఏదైతే నేను రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నానో ఆ కార్యదర్శి పదవికి కూడా రాజీనామా చేశాను. భవిష్యత్తులో కార్యాచరణ మా పెద్దలందరితోనూ, అలాగే మా మిత్రులు, మా శ్రేయోభిలాషులందరితోనూ సమావేశమయ్యి వాళ్ళందరూ శ్రేయోభిలాషుల నిర్ణయం మేరకు భవిష్యత్ కార్యాచరణ ఒక 2 రోజుల్లోనే పత్రికాముఖంగా మీకు అందరికీ తెలియజేస్తానని సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ.